మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నన్ని రోజుల్లో రాచమల్లు కావచ్చు, సుధాకర్ రెడ్డి కావచ్చు, మన ముక్తియార్ కావచ్చు, వీళ్ళు ఏమైనా సంపాదించారంటారా? మీ మీ మద్దతుతో, అంటే మీ సహకారంతో, మీ అండతో ఏమైనా సంపాదించారా? సంపాదించుకున్నారు. ఎలా సంపాదించారు? అక్రమంగానా సక్రమంగానా? ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసుకున్నారు, కొంత నా పేరును ఉపయోగించుకొని కూడా చేసుకున్నారు. రెండు రకాల సంపాదించుకున్నారు. అలాంటప్పుడు ఎందుకు మిమ్మల్ని విభేదించారు? అంటే మీతో ఉంటే ఇంకా ఆదాయమే కదా వాళ్ళకు. అంటే వాళ్ళు ఒక స్థాయికి డబ్బు నాకంటే ఎక్కువ సంపాదించుకునే స్థాయికి వచ్చినారు. నేను అప్పటి నుంచి అట్నే ఉన్నా, ఇప్పుడు అట్నే ఉన్నా. 85 కంటే ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నాను నేను. 85 తర్వాత 90-92లో కాలేజ్ వచ్చింది. అంతే నా ఆస్తులుందా అప్పటికి ఇప్పటికి ఇంతే. 2014 ఎన్నికల అఫిడవిటీలో మీరు చూపించిన ఆదాయం ఉన్న ఆస్తులు ఎంత, ఇప్పుడున్న ఆస్తులు ఎంత? అప్పటికంటే తగ్గినాయంటారా? ఏమంటారు కారణం? ఏమంటారు? అధికారం ఉంది ఈ రియల్ ఎస్టేట్ దాంట్లో కొన్ని హైదరాబాద్లో నాకు ఒక సైట్ ఇచ్చినారు. విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హౌస్ సైట్స్ యూసఫ్ కూడా అది ఎన్నికల్లో అమ్మేసినాను. 2009లో ఎన్నికల్లో అమ్మేసినాను. అట్లా పొద్దుటూరులో కొన్ని సైట్లు ఉన్నాయి. అది రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఏదో వడ్డీలు కట్టాలంటే మా కొడుకు అమ్మేసినాము. అప్పటికిప్పటికీ ఆస్తులు తగ్గాయి. కానీ కల్టివేటెడ్ ల్యాండ్ ఒక 5-6 ఎకరాలు పెరిగింది. ఓకే. అయితే ముక్తియారు, సుధాకర్ రెడ్డిని పక్కన పెడితే, వాళ్ళు మీ వర్గం నుంచి దూరం అయినా కూడా వాళ్ళు ఒకవైపు ఉంటే రాచమల్లు ఒకవైపు ఉన్నారు, వైసీపీ వైపు ఉన్నారు, ఎమ్మెల్యే అయ్యారు. అంటే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మిమ్మల్ని విభేదించి దూరం కావడానికి గల కారణం ఏమంటారు? ముఖ్యమైన కారణం. రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి, అతను పిల్లి నేను వెజిటేరియన్ అని ఎట్టంటుందో, పిల్లి వెజిటేరియన్గా ఉండదు జనరల్గా. నేను వెజిటేరియన్ అని చెప్పుకుంటాడు అతను. అంటే అన్ని యొక్క రకాల పద్ధతుల్లో ఎవరినైనా మాటలతో మెస్మరైజ్ చేసి మోసం చేయగలడు అతను. ఒకప్పుడు రివాల్వరింగ్ ఫండ్ అని రివాల్వరింగ్ ఫండ్ కానీ డాక్రా సంస్థలకు వస్తుంటుంది. రివాల్వింగ్ ఫండ్ అది 5 లక్షలు కొట్టేసినాడు ఒకటేసారి. ఎలా? అది డ్రా చేసి తీసుకురాపో మళ్ళీ ఇస్తామని చెప్పినాడు, కొట్టేసినాడు. అతని గురించి చెప్తే ఒక బుక్ అవుతుంది. అంత చెప్పండి, కొద్దిగా 2 పేజీలు చెప్పండి. అదిగా దిగజారి అయితే నేను చెప్పనులే. ఒక 2 పేజీలు చెప్పండి, కొద్దిగా దిగజారి. ఇప్పుడు ఎవరినైనా కూడా తన మాటలతో నమ్మించగలిగి మోసం చేయగలడు, నమ్మిస్తాడు. అతను అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటాడు ఆ మనిషితో. అతని గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. అంటే మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 లక్షల రూపాయలు అతను వాడుకుంటే మీకు చెడ్డ పేరు కదా, మీరు ఎందుకు అతన్ని ఆ రోజు దండించలేకపోయారు? అప్పుడు దండించిన కారణంగానే కొంత దూరమైనాడు. అప్పుడు ఈయన సింహాద్రిపురం మండలంలో రావులకొలను, సుంకేసలని 2 గ్రామాలు ఉన్నాయి. హైదరాబాద్ ఎవడో అది నాకు గుర్తులేదు, కానీ ఏదో అక్కడ ఇండస్ట్రీ పెట్టాలనే ఆలోచనతో అక్కడ భూములు కొనాలని వచ్చినాడు. ఈయన బోగస్ పాస్బుక్లు పుట్టించి ఈయన మనుషుల చేత 100-110 ఎకరాలు భూమిని అమ్మేసినాడు వాళ్ళకు. బోగస్ పాస్బుక్లు, బోగస్ రిజిస్ట్రేషన్ల ద్వారా పాస్బుక్ పెట్టినా వాడు రిజిస్టర్ ఆఫీస్కి పోతే పాస్బుక్ ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ జరిగింది. అట్లా 100-110 ఎకరాలను ఈయన అమ్మేసినాడు. ఈ ప్రొద్దుటూరు రామేశ్వరండానికి సంబంధించిన 4 వ్యక్తులతో పాస్బుక్లు పుట్టించి ఈ 4 వ్యక్తులతో రిజిస్ట్రేషన్లు చేసి అమ్మేసినాడు. దాంట్లో కోట్ల రూపాయలు దండుకున్నాడు. ఈరోజు ఈ రామేశ్వరం ప్రజలు ఇవన్నీ తెలిసిన తర్వాత అతను బోగస్ పాస్బుక్లని కేసులు పెట్టింటే ఈరోజు వరకు కూడా కోర్టుకు తిరుగుతున్నారు వాళ్ళు. ఇతని అనుచరులు కొడితే పెద్ద కొడతాడు, చిన్నవి తగలడు. కుంభస్థలాన్ని కొడుతుంటాడు ఆయన. కొడతాడు, ఏదో పంచాయతీ చేస్తాడు, వీడు డబ్బు మళ్ళీ నేను ఇస్తా పోంటాడు, అంతే. పంచాయతీలు కూడా చేస్తాడు ఆయన? ఎందుకు చేయడు? అంటే పంచాయతీలు మీ దగ్గర నేర్చుకున్నాడా, ఆయన వ్యక్తిగతంగా నేర్చుకున్నాడా? పంచాయతీలు చేయడం అనేది అయితే నేను మొట్టమొదట్లో చేస్తూ ఉన్నాను, కానీ ఇప్పుడైతే పంచాయతీలు బాగా తగ్గింది. ఎలాంటి పంచాయతీలు? భార్యాభర్తల పంచాయతీలు, ఆస్తి పంచాయతీలు కానీ, పొలం తగరాలు కానీ, ఇంటి తగరాలు కానీ, ఏయో తగరాలన్నీ కూడా బాగా చేసేవాళ్ళం. అప్పుడు నిస్వార్థంగా చేసేవాళ్ళము, ఇద్దరు కూడా బేష్ అనేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే కాలము పంచాయతీలో సమన్యాయం చేయలేం.
కొంత న్యాయం వినే పక్క మాట్లాడినా కూడా ఎవడైతే అన్యాయస్తుడు ఉంటాడో వాడు ఆయన ఏదో ఇచ్చింటేనే ఇది నాకు ఇట్లా చెప్పినాడు అనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ పంచాయతీలు చేయడము ఇవన్నీ ఎందుకని వదిలేసినాం. నేనైతే ఇప్పుడు పంచాయతీలు చేయడంలే. నేను మీ వరదరాజు రెడ్డిని, పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నాడు ఐటీ న్యూస్.